कमेटी की तरफ से कि ऐसा वगैरह हो जाए तो हम ये मेरा प्रेरणा स्रोत हम लोग मानेंगे, हमारा कमेटी मानेंगे। और भाई कमेटी की तरफ से मैं पुनः उन्हें यही आशीर्वाद देना चाहूंगी उनका सुख समृद्धि, चाहे कुर्माराव जी हो, रंबा जी को, उनका जो सेवानिवृत्ति के बाद माँ दुर्गा और माँ काली का उन पर आशीर्वाद बना रहे उनके पूरे परिवार पर। धन्यवाद। मैं अभी जो है दो बात करने के लिए వెంకటరావు जी से बात करना चाहूंगी, पर उनको दो बात करेंगे। గ్రామస్తులందరికీ నమస్కారాలు। ఈరోజు మన ఊరు అమ్మవారి ఆలయంలో మనందరి సమక్షంలో ఇద్దరు తమ యొక్క 60 సంవత్సరాల వయసు దాటిన తర్వాత ఒక గవర్నమెంట్ సర్వెంట్ ఏంటంటే రిటైర్మెంట్ అయిపోతారు। అదేవిధంగా మన ఊరి నుండి శ్రీ కుర్మారావు గారు, అదేవిధంగా శ్రీమతి రంభా గారు, మిస్ రంభా గారు ఇద్దరు వారి వృత్తుల నుండి వాళ్ళు సేవా నివృత్తులు అయిపోయారు। వారికి మన ఊరు తరఫున, మన గ్రామస్తులందరి తరఫున మనస్ఫూర్తిగా మేమంతా కోరుకున్నది ఏంటంటే ఫస్ట్ ఇన్నింగ్ బాగా గడిచిపోయింది, సెకండ్ ఇన్నింగ్ కూడా చాలా చక్కగా అదేవిధంగా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో నిత్యము దేవుడు ఆశీస్సులు మీ మీద ఉండాలని కోరుకుంటూ ఇంటేదో చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను। मैं अभी डैडी मैं अपने जो मीरा स्वामी है हमारा प्रेसिडेंट है गांव के, तो उनसे निवेदन करते हैं कि कुर्माराव जी का 100 लौटकर को सम्मानित करें। मैं यादव वो जब डैडी को 100 लौट देगा वो गिफ्ट दे दो। गिफ्ट करता हूँ कि वे रंभा जी को 100 लौट कर उनको सम्मानित करें। और मैं रूपम्मा से अनुरोध करता हूँ, रूपम्मा जी आइए, रूपम्मा सूर्यवती आके उनको सम्मान कर यहाँ पर इनको सम्मान के तौर पर हमारा जो ममता जी का उनको भगवान आशीर्वाद होते हैं। आप सभी को गांव का मंदिर की ओर से आपके भगवान की कृपा हमेशा बना रहे, तो आप लोगों के लिए मैं अभी कुर्मा मास्टर से अनुरोध करूंगा कि वे भी अपना जो नहीं पहले आपका एक्सपीरियंस बताएं, तो अनुरोध करता हूँ कि आप दो सब हमारे हौसला बुलंद कर सके। मैं चाहता हूँ आप हौसला बुलंद करो और हमारे तजुर्बा के रूप में यादव और नम्हे को सिमट करें। సాగరాల పూలమ్మ అమ్మవారి దయతో అందరూ మన గ్రామస్తులందరూ సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని ఆశిస్తూ కోరుకుంటూ గౌరవనీయులైన మన గ్రామ కమిటీ ప్రెసిడెంట్ గారైన శ్రీ వీరస్వామి గారు, దురాల వీరస్వామి గారు, తర్వాత అదేవిధంగా సెక్రటరీ తేజ గారు, మన ఊరు కులనాయుడు జోగారావు గారు, అందరు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, ఇక్కడ హాజరైన శ్రీమతి హేమావతి గారు, మన అందరికీ ఇంచుమించు మీకు బాల్యం నుండి అందరికీ తెలిసిందేని ఈ మన కమిటీ చాలా పాతది, 1949-50 ప్రాంతం నుండి మనకి ఈ కమిటీ నడుస్తూనే ఉంది। ఆ కమిటీలో అప్పుడు దాంట్లో మనము మరవరానిది శ్రీ కీలు అప్పలసం గారు తల్లి సేవలు చాలా ఉన్నాయి। అప్పటి నుండి మన కమిటీ నడుస్తూ వచ్చింది। కొన్ని సంవత్సరాలు వాళ్ళ ఇంటి దగ్గర, కొన్ని సంవత్సరాలు మన గరుకుల ముకుందరావు వాళ్ళ ఇంటి దగ్గర, కొన్ని సంవత్సరాలు మామిడిపల్లి కమిటీలో కూర్చొని మనము చందాలు చూసేవారము। అయితే రాను రాను రోజుల్లో మార్పు వస్తూ అందరం అనుకున్నాము ఒకటి కామన్గా ఉంటే బాగుంటుందని, అలాగనుకుని మనము ఈ ప్రయత్నం చేసాము। ఆ అమ్మ తల్లి ఆశీస్సులతో మనం ఏంటంటే అందరూ కృషితో, అందులో చాలామంది కృషి ఆశీస్సులు వాళ్ళ తలకు సహాయ సహకారాలతో మనం ఈరోజు ఈ అమ్మవారి గుడి రూపము ఈ విధంగా మన ముందు ఉంది। దానికి కమిటీ
పాత వాళ్ళు అయితేనేమి, మా తరంలో అయితేనేమి, తర్వాత తరంలో యూత్, మీరు మీ యొక్క కృషి వల్ల ఈరోజు మన అమ్మ తల్లి గుడి ఇంత వైభవంగా వెలుగుతుంది. మనది ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో మన ఆలయం కూడా ఒక మంచి పేరు, మన గ్రామానికి కూడా ఒక మంచి పేరు ఉంది. నా యొక్క కోరిక ఆశ ఏంటంటే ఇదే విధంగా కమిటీ మన గ్రామస్తులం అందరము ఒక ఐక్యంగా ఒక ఆదివారం సెకండ్ సండే మన యొక్క గ్రామము ఈ కమిటీ ఆలయం డెవలప్మెంట్ వరకు మనం అందరము ఒక దగ్గర అవ్వాలి. ఇలాగే ముందు మన రాబోయే జనరేషన్కి వాళ్ళకి మనం ఒక దారి చూపించాలి. ఒక ట్రెడిషన్ అన్నమాట, ఒక సాంప్రదాయం లాగా మనం అందరము గ్రామస్తులము ఒక ఆదివారం ఇక్కడ కలుసుకోవడము, కష్ట సుఖాలు మాట్లాడుకోవడము, చందా చూసుకోవడము, అమ్మ తల్లి తాలూకా బాగోగులు మనం ఎలా చేయాలి, ముందుకు రాబోయే దసరా ఎలా చేయాలి. మనము అండమాన్లో మనకి ఇది కూడా కనుక ఉంది. మనము 3 సార్లు మెయిన్లాండ్ నుండి అందరినీ రప్పించి సంబరాలు చాలా వైభవంగా చేయడం జరిగింది. ఇది కూడా ఇంతవరకు ఎవరు ఊరి నుండి రప్పించి చేయడం అన్నది జరగలేదు. అది ఆ యొక్క క్రెడిట్ మన మామిడిపల్లి గ్రామానికి చేరుకుంది. అందరూ ఒక ఐక్యత వల్ల, ఆర్థిక సహాయం వల్ల చాలా చక్కగా అమ్మవారికి ఆ ఘనము, ఆ గౌరవం మన అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా మన సాగరాల పూలమ్మకి జరిగింది. ఇలాగే ముందు కూడా జరుగుతుంటుందని అందులోన కీలే అమావతి గారు అయితేనేమి, ఇంకా కొంతమంది స్త్రీలు కూడా చాలా ఎక్కువగా వాళ్ళ ఇనిషియేటివ్ తీసుకుని చాలా పాలు పంచుకొని అమ్మవారి యొక్క వైభవంలో వాళ్ళ యొక్క కష్టం కూడా ఉంది. ఎప్పుడైనా శ్రీకారం చేయాలన్నా చెందాలన్నా ఇక్కడ కూడా కొంతమంది లేడీస్ ఇక్కడ ఉండేవాళ్ళు దూరం నుండి ఆ అమ్మతో పాటు డైరీ ఫామ్ నుండి కొంతమంది వచ్చి చేస్తున్నారు. రానున్న రోజుల్లో మిగతా వాళ్ళు కూడా కొంచెము ఇలాంటి సేవల్లో పాల్గొంటే మన వాళ్ళు దగ్గరలో ఉండే వాళ్ళు కూడా వస్తే బాగుంటుంది. వాళ్ళు కూడా వయసు అవుతుంది, కొన్ని సమస్యలు ఉంటాయి కాబట్టి మరి అపసంగా చేసేవారంటే ఆయనే అవన్నీ తోముకొని క్లీన్ చేసుకొని పెట్టడం ఒక తనకి కష్టం అనమాట. లేడీస్ వచ్చి ఆ మంగళవారం పూట కొంచెం చేసి మనం ఇరుకుడు గ్రామాలు, మన మామిడిపల్లి గ్రామం, ఈ బారవ గ్రామం వాళ్ళు కూడా వచ్చి అవన్నీ చేసి వెళ్తున్నారు కాబట్టి జెంట్స్ అలా చేసుకుంటున్నారు. కాబట్టి ఇప్పటికి కూడా ఇప్పుడు ఆవిడ చూస్తుంది. సరే ఇలాగే ముందు అమ్మవారికి మన దీపం నైవేద్యం ఎత్తి విధంగానూ ఆకంట మంచిగా జరుగుతూ వెళ్ళాలి. మరో ఒక పాయింట్ ఏంటంటే మనకి కమిటీలో ఆదాయము ఏమీ లేదు. మీటర్ బిల్లు కనీసం మనకి 1000 రూపాయల పైన వస్తుంది. ఈ రోజుల్లో 100 రూపాయలు మనం వచ్చిన వాళ్ళనే కాకుండా అందరూ ఇంటికి ఆ అమ్మ తల్లికి దీపము నైవేద్యం పెట్టడానికి 100 రూపాయలు ఇంటికి మనం ఇస్తే మనము పెద్ద ఇదే విషయం కాదు. మనం ఎన్నో 1000 రూపాయలు ఖర్చు పెట్టేసుకుంటాం ఎంతో విధంగా. కాబట్టి ఏమి అనుకోకుండా ముందు జరుగుతూనే ఉన్నాం. మధ్యలో అందరూ ఇవ్వడం లేదనేసి ఆపేసాము. అందరి మాట నుంచి మనం కొందరమైన వస్తున్నాము. 20 మంది 30 మంది ఉండేవాళ్ళు. మీకు కావాలంటే కొంచెం కలెక్షన్ కూడా ఎవరికో ఒకరికి నియమించి ఆ రోజు ఆయన పెట్రోల్కి 150 ఇచ్చి కలెక్షన్ తీసుకుంటే కొంచెం బాగుంటుంది. ఇంకా చక్కగా పెట్టవచ్చు. వచ్చే వాళ్ళకి మంగళవారం వస్తున్నారు, ఆ రోజుకి ప్రసాదం సరిపోవడం లేదు కాబట్టి బయట వాళ్ళు కూడా వస్తున్నారు. మనం ఏదైనా ఇవ్వాలంటే కొంచెం మా మంగళవారం ప్రత్యేకించి కొంచెం ప్రసాదం ఎక్కువగా మనం తయారు చేసి పెట్టుకున్నట్లు ఉండాలి. ఆ రోజు మనము 30 రూపాయలు 40 రూపాయలతో గడిచిపోయే కంటే ఇంకా కొంచెం పెంచి ఎవరైనా వచ్చి వాళ్ళకి కనీసం ఆ ప్రసాదం అందేటట్లు ఉండాలంటే మనమందరం 100 రూపాయలు ఇంటికి 100 రూపాయలు వేసుకుంటే ఆ అమ్మ తల్లికి మనము పెట్టింది ఎక్కడికి పోదు. మనకి మన పిల్లలకి రానున్న తరంలో అందరికీ అన్ని మంచి జరగాలని, అందరూ చక్కగా ఉండాలని ఆశిస్తున్నాను. అయితే ఈ కమిటీ ఈ విధంగా ఇప్పుడు కామేశ్వర గారు అయితేనేమి, మన యాదవ్ గారు అయితేనేమి, తేజ గారు అయితేనేమి చాలామంది మా అందరికీ తీసుకుని మీరు వెళ్ళడము, అప్రోచ్ అవ్వడము, కొన్ని కార్యక్రమాలు వెనకాల ఆఫీసు ఇవన్నీ కట్టడానికి చేయడానికి మీ యొక్క కృషి చాలా ఉంది. ఇదే విధంగా ఉత్సాహంగా మీరందరూ ముందుకొచ్చి మాకు మీరు అన్నట్లు ఆ అమ్మ తల్లి దయ వల్ల ఏదో నాకు అనారోగ్యం నుండి కోలుకొని ఈరోజు ఆరోగ్యంగా బాగానే ఉన్నాను. ఆ అమ్మ తల్లి ఆశీస్సులు ఉంటే తప్పనిసరిగా మీతో నేను ఉంటాను. మీరు ఎక్కడికి పిలిస్తే అక్కడికి వస్తాను, వెళ్దాము. మన అమ్మ తల్లికి మనం అందరం కలిసి చేయవలసిన సేవలు చేద్దాము. చేసేది మళ్ళీ చెప్పుకుంటాను, ఎక్కడికి వృధా పోదు. మనకి మన పిల్లలకి ఆ ఆశీస్సులు ఉంటాయి. కాబట్టి అందరము ఒక ఐక్యంగా ఎన్నో ఉంటాయి. మన ఇంట్లో అన్నదమ్ముల మధ్యన ఎన్నో ఉంటాయి, ఒక ఇంట్లో ఎన్నో రకాలు ఉంటాయి. కాబట్టి అవన్నీ మనం విడిచిపెట్టి ఈ అమ్మతల్లి ప్రాంగణంలో వచ్చిన తర్వాత మనమందరము ఒక ఊరు, ఒక కట్టుబాటు, ఒక ఐక్యమత్యత అనే ఒక దీని మీద మనం ఉండాలి. ఇదే నేను ఆశిస్తున్నాను. మన పెద్దలు చాలామంది మన వీళ్ళు అప్పల సంఘాలు అయితేనేమి, తర్వాత మన వీర సంఘాలు అయితేనేమి, ఇంకా కొంతమంది అప్పుడు ఆ పూర్వీకులు గేదెల అప్పారావు వీళ్ళందరూ ఆ చందాలు నడిపి మంచి
పేరుండేది. గ్రామం అనేటప్పుడు అప్పుడు మీకు కొంతమందికి తెలుసో తెలియదు, భూములు ఆస్తులు అమ్ముకుని కూడా వడ్డీలు అసలు అన్ని కట్టున్నారు. ఆ రోజుల్లో అలా కట్టున్నారు. మనం ఈరోజు తీసుకోండి, మీకు అవసరమైనప్పుడు తీసుకుని ఆ అమ్మతలు, ఎందుకంటే 10 మంది డబ్బులు ఎప్పుడూ ఇచ్చేయకూడదు. 6 మాసాల్లో కట్టాలని కట్టేసి మళ్ళీ తీసుకోండి. కానీ అది మాత్రం ఎవరు దయచేసి దాటకూడదు. అది నేనే నవ్వచ్చు, నీవే నవ్వచ్చు, ఎవరిమైనా సరే ఒక కట్టుబాటు అంటే ఆ కట్టుబాటుని మనం ఏంటంటే మనము దాన్ని ధిక్కరించకూడదు, దాన్ని దాటకూడదు. అందరం అనుకున్నాము 6 మాసాల్లో నా కష్టము ఒక 5,000 10,000 తీసుకున్నాను, 6 మాసాల లోపల వడ్డీ వసూలుతో క్లియర్ చేసి మళ్ళీ తీసుకోండి. 10 సార్లు అడిగించడము, 10 సార్లు ఇంటికి రావడము, 10 సార్లు ఉత్తరం రాయడము, అలాంటివి దయచేసి ఎవరైనా సరే అలాంటివి పెట్టుకోకూడదు. ఎందుకంటే ఇది నలుగురిని ఎవరో దారులు అడిగితే అప్పుడు మనం బాధపడే కంటే దాన్ని ఏంటంటే అవకాశం ఇవ్వకుండా మనం ఒక సిస్టమేటిక్గా నడుచుకుంటాం. అడిగాలని బాధపడకూడదు, అడగలేదని బాధపడకూడదు. అందరికీ కష్టాలు వస్తాయి, అందరము తీసుకుంటాము అన్నిటికీ. కాబట్టి ఒక కట్టుబాటు, ఎవరైనా ఇదేంటో నాకు చెప్పడము నేనేంటి ఎండమనేసి అలా ఉండకూడదు. చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా ఈరోజు మన ముకుందరావు గారు క్యాషియర్గా అయినప్పుడు చాలా ఇనిషియేటివ్ తీసుకుని చాలా వరకు ఉన్న తప్పుల్ని అన్ని సరిదిద్దాలని చాలా వరకు అతను ట్రై చేశారు. సంబరాల్లో మనకి దామోదర్ అయితేనేమి, మరి కొన్ని సందర్భాల్లో మన యాదవ్ గారు కూడా 1-2 సంబరాలకి అయితేనేమి, పూజకి అయితేనేమి, దసరాకి ఇవన్నీ చాలా తీసుకుని చాలా చక్కగా చేశారు. మన జగదీష్ కూడా చేస్తున్నాడు. సో ఇవన్నీ మనం అందరి సేవల్ని మనం దృష్టిలో పెట్టుకొని మన కమిటీని ఇంకా బెటర్, ఇంకా మంచిగా మనం ఎలా ముందుకు నడిపించగలము అన్నది మనము ఆలోచించుకొని ప్రతి సందాకి 1 గంట 2 గంటలు టైం తీసుకురండి. ఒక 9 గంటలకు వచ్చి 12 గంటలకు వెళ్ళిపోతే బాగుంటుంది. మనము మన గ్రామం ఇక్కడ కోట్లలో ఉన్న ఇల్లే తక్కువ, అందులో దగ్గరుండే వాళ్ళు రాకపోతే ఇంకా బాధపడుతుంది. కాబట్టి దయచేసి నాది మళ్ళీ విన్నపం ఏంటంటే చందా రోజు అందరూ వచ్చి కలుసుకుంటే బాగుంటుంది. ఎన్ని పనులు ఉన్నా ఆ రోజు కేటాయించుకోండి, రండి. ఎందుకంటే తిరిగినోళ్ళే తిరుగుతున్నారు అనే ఒక ఇది రాకూడదు. ఆ రోజైనా వచ్చి కలుసుకొని కష్టసుఖం మాట్లాడుకొని ఆ అమ్మ తల్లి ఒక 100 రూపాయలు మన తరఫున దీపం పెట్టుకోవడానికి ఒక 100 రూపాయలు మనం ఇస్తే బాగుంటుందని. మరి మీరు ఏం ఆలోచిస్తున్నారో దాని గురించి మీ అభిప్రాయాలు చెప్పండి. నేను ఇదే ఆశిస్తూ మీ అందరికీ ఆశీస్సులు, అందరి బ్లెస్సింగ్తో, అమ్మతల్లి బ్లెస్సింగ్తో అందరూ చక్కగా ఉండాలి, ముందు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. धन्यवाद मास्टर। जो मास्टर बोला है तो हर बात में जो है वो हमारा जो आगे का जो फ्यूचर, हम भगवान का मंदिर के साथ मंदिर बनाना है, ऐसा कोई खेलवाड़ नहीं। तो बुजुर्गों ने इतना अच्छा मंदिर बनाया, मंदिर है इसलिए हम इकट्ठा हुए हैं। नहीं तो अब ये छोटे सा फंक्शन के लिए हम कहाँ इकट्ठा होते, हम कहाँ जाते, कहाँ दर भटकते। क्योंकि हमको जो अपने गांव के लोगों को कोई खेल में ऊपर आ रहा है, कोई मास्टर जी जैसे रिटायरमेंट हो, कोई अच्छा काम कर रहा है, तो उनको कुछ सम्मान देना है, कुछ भी करना है, तो हम कहाँ जाएंगे। तो इसके लिए हमें अपना गांव का दस गांव का मंदिर, इसमें जब भी नाम होता मारपेट ग्राम का मंदिर है, ऐसा करके जब हम बात करते हैं तो हमको एक बहुत शर्मिंदगी हो रही है कि हम देखें इनके 10 भी 20 नहीं है, ताकि हम 100 लोग हैं। इस तरह जब फंक्शन के 100 की जगह कम से कम फैमिली के साथ भी आए, भीड़ भाड़ बनाए, तो लगे कि भाई कुछ फंक्शन हुआ ऐसा है करके। मेरा रिक्वेस्ट है कि कम से कम आज के बाद जो मास्टर जी बोलने की तरह ये यूथ है, थोड़ा सा जनरेशन आगे बढ़े, उसको कैसा करे, कैसा यूथ आएगा नहीं तो मंदिर को हम लोग दूसरा का एग्जाम्पलरी कैसा बना सकेंगे। कि बोलने के लिए दूर रह के बोले कि भाई हम बहुत अच्छा मेरा मंदिर, ऐसा नहीं। सब मिलकर हम लोग काम करेंगे ताकि अंदर का जो मनमुटाव है, बारिश का असर होना चाहिए। जब बरसात होता है तो जितना बरसना बरस जाए, यानी अपना मनमुटाव जितना बरसात बरस जाए, खत्म हो जाए। और जो प्रेम और विश्वास होता है ना, एक हवा का तो होना चाहिए, दिखना नहीं चाहिए। विश्वास और प्रेम होना चाहिए, सब मिलकर एक फैमिली है। हम एक फैमिली को समझ के, जैसे मास्टर ने इंस्पायर किया, इंस्पायरिंग वर्ड्स देके हर बात में एक इंस्पायरिंग वर्ड्स के साथ में बात किया। ऐसा नहीं कि एक भी बात हम उसको छोड़ नहीं सकते। जैसे उनको लग रहा है कि हमारा मंदिर में मंगलवार का पूजा ठीक से नहीं हो रहा है, तो मंगलवार को पूजा हम लोग 100 फैमिली होके मंगलवार में भगवान को पूजा नहीं कर पा रहे हैं, ये तो गलत बात है। हम चाहते हैं कि 100 फैमिली है, 100 फैमिली को यदि हम एक फैमिली को 2 साल आएगा, 2 साल में एक बार पूजा करने का मौका मिले, चाहे वो केला और अगरबत्ती जला ले, तो 2 साल में एक बार मंदिर आ जाए तो हर मंगल हम लोग पूजा कर सकते हैं। क्योंकि मंगल साल का 54 मंगल आएगा, 54 × 54 2 साल में एक पूजा हो सकता है। तो हम सब इकट्ठा होके, मेरा अपना राय बता रहा हूँ मैं, ये नहीं कि आपको तोप नहीं रहा हूँ, कि मैं हर
हम गांव में एक फैमिली यदि एक साल में एक बार पूजा करे, ये नहीं कि सबको मतलब धूमधाम से करना, ऐसा नहीं है, उनका मर्जी, बट हम चाहते हैं कि अगरबत्ती नारियल केला जो भी है भगवान के लिए 2 साल में एक बार आएगा तो वो पूजा कम से अच्छे से करे, ताकि हर मंगल को यहाँ पर रौनक आएगा, हमारे मंदिर का रौनक आएगा। हमको देख के कुछ लोग सीखे, हम उनसे कुछ सीखे नहीं। तो क्योंकि जैसे बोल रहे हैं 50 रुपये 500 रुपया, तो उससे अच्छा 100 रुपये जो बोले तो 100 रुपये देने से प्रॉब्लम नहीं। मैं चाहता हूँ कि भाई अभी जो नहीं आएंगे तो मैं चाहता हूँ कि हर घर में कम से कम 1 महीना के लिए, मैं इतना सोचता हूँ कि अब इंस्पायर होके मैं 1 महीना जो 4 संडे है, 4 संडे मेरे साथ जो आएगा आइए, मैं हर घर का टच करना चाहूंगा। हर घर में, गाँव में जितना घर है, घर में जाकर टच करके नाम लिखे होंगे, उससे बात करेंगे कि हम गाँव को कैसा करेंगे। सब जब उनको लगे कि हमारे गाँव का तरफ से आ रहे हैं तो उसके बाद कुछ होगा तो मैं इसके लिए रेडी हूँ कि मैं आके मेरे साथ जो आएंगे हर घर में जाएंगे टच करके, एडो हो गया, टेलीफोन हो गया, गैर जहाँ भी है सबका घर में जाकर टच करके बात करेंगे। क्योंकि अभी आए 5-6 जन, 100 में 5-6 जन का कोई मतलब नहीं बन जाता। तो हमको मंदिर अच्छा करना चाहिए, हमारी कम्युनिटी एक फैमिली है, हम यहाँ एकत्र रहना चाहिए, एक दूसरे दुख दर्द को समझना चाहिए, खुशी को देखना चाहिए। तो माता जी का जो बोला हर बात में दम था, तो मैं उनका सराहनीय करता हूँ उनका हर बात पे। और मैं माँ का आशीर्वाद से यही करना चाहूँ कि हम सब में मतलब मिल के रहने के एक शक्ति दे, हमारे यूनिटी के लिए एक शक्ति दे, ताकि हम एक यूनिटी होकर अपने गाँव को तो और आगे बढ़ाए। मैं अभी माँ रंबा जी से मैं रिक्वेस्ट करूँगा कि वो, हाँ जी, रंबा जी से रिक्वेस्ट करूँगा कि वो 2 सब हमारे गांव के लिए गए, और मैं उनको धन्यवाद देना चाहूंगा। माँ से का आशीर्वाद है, माँ के लिए, जो माँ का मंदिर के लिए उन्होंने एक गैस स्टोव और 2 चाय, देखिए उधर में है। सबसे पहले मैं हमको किसी से किसी नाम सुने मुझे पता है, मेरा तरफ से नमस्कार, सारा पूरे गांव वालों को मेरे तरफ से नमस्कार। आप सबसे पहले तो मैं ये कहूँगा कि आप लोग मेरे को बुलाए, बहुत बहुत धन्यवाद। हम सोचा भी नहीं था कि आज मेरे को इतना रेस्पेक्ट मिलेगा आप मेरा गांव से। आप बहुत बढ़िया करे, बहुत अच्छा लगा, बहुत धन्यवाद आप लोगों के लिए मेरे को बुलाए। बस मैं यही कहूँगा, और जाने तो सर ने आप लोगों को बता दिया कि क्या क्या गांव के बारे में, तो मेरे को इतना नॉलेज नहीं है, पता नहीं, लेकिन हम हमेशा माँ का सेवा करेगा, मेरा माँ का साथ, ये मेरे माँ ही है। हम साथ देगा, हम छोड़ेंगे, ठीक है, और माँ का सेवा हम करते रहेंगे। अगेन आई एम वेटिंग, आप लोग मेरे को बुलाए, बहुत 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 धन्यवाद। थैंक यू माँ जी, आपका आशीर्वाद हम पर हमेशा बना रहेगा। मैं अभी जे मुकुंदराव से रिक्वेस्ट करता हूँ, वो कुछ हमारे गुरुवाना मास्टर जी के लिए कुछ जो है వారి కుటుంబ సభ్యులు 50 మందికి నా హృదయపూర్వక అభివందనలు. మరియు మన మామిడిపల్లి గ్రామ వాస్తవ్యులు అయిన కార్యదర్శి కోశాధికారి కులనాయక్ గారికి, మిగిలిన కార్యవర్గ యజమానులు సిబ్బందికి నా నమస్కారం. ఈరోజు చాలా మంచి సదవకాశంగా భావిస్తూ ఈ శుభ తరుణాన మన గ్రామదేవత ఆలయ పరిసరాలతో జరిగిన సమావేశము మీకందరికీ పరిచితమే. చంద్రుడు కోనూరు పోగుల ఈరోజు సమావేశంలో చిన్న తేనేట బిందు ఏర్పాటు చేయబడింది కనుక ఈ మంచి అవకాశాన్ని మీరందరూ సహకరించి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయిస్తూ పాల్గొనే వారందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. फूल का गुलदस्ता देकर उन्हें सम्मान कर रहे हैं। धन्यवाद आप लोगों को। मैं यादव जी से रिक्वेस्ट करता हूँ कि वो 2 सब कहे। అందరికి నమస్కారములు. ముందుగా రిటైర్డ్ మాస్టర్ గారికి రంభా మేడంకి ప్రత్యేక అభినందనలు.
అంటే మ్యాషర్ గురించి చెప్పాలనుకుంటున్నాను. నేను మొదట్లో అండమాన్ వచ్చేటప్పుడు కొద్ది రోజుల వరకు నాకు మ్యాషర్ పరిచయం రాలేదన్నమాట. ఒకరోజు ధర్మారు రాలేదు. ఈరోజు ధర్మారు, నేను, వెంకట్రావు ప్రతి సండే మేసర్ ఇంటి దగ్గర ఉండేవారు అనమాట. అప్పుడు ఉద్యోగం లేనప్పుడు మేసర్ గారు ఇచ్చిన గైడెన్స్ చాలా కనిపించింది సార్ యాక్చువల్గా. ఎందుకంటే మేము అండమాన్ బయట నుంచి వచ్చేవాళ్ళం, అంటే హిందీ కూడా కరెక్ట్ రాకపోవడం, పెద్దగా పరిచయాలు కూడా లేకపోవడం. ప్రతి ఆదివారం మేసర్ ఇంటి దగ్గర చిన్న ఇద్దరు పిల్లలతో పాటు సాయంకాలం ఉదయం అదే లైన్లో ఉండడం. మేసర్ ఇచ్చిన గైడెన్స్తో పాటు మెల్లిమెల్లిగా అమరావతి కళాశ్రవంతి, అక్కడి నుంచి మరి ఇంకా చెప్పక్కర్లేదు. రెండోది అంటే మందిరం గురించి చెప్తారు కనుక నేను చెప్తాను. 2013లో నేను క్యాషియర్, ఎంత బాగా చేశానో నాకు చెప్పక్కర్లేదు. 2013 ముందు యాదారావు సెపరేట్, 2013 తర్వాత యాదారావు సెపరేట్ సార్. ఓన్లీ అమ్మవారు దానివల్లే. ఎందుకంటే వెరీ వెరీ తక్కువ మనిషికి రేర్ బీట్ వస్తుంది, దాంట్లో నాకు వచ్చింది. నేను టోటల్గా క్రెడిట్ ఓన్లీ మందిరికి ఇస్తాను. ఎందుకంటే 2013 ముందుకి మందిరికి సంబరం గురించి చేసిన సేవే తర్వాత నాకు వచ్చిన ఇది చూసుకుంటా ఉంటా. ఇదే లైఫ్లో నాకు 2 వస్తాయి అనమాట. అంటే నేను ఎప్పుడూ క్యాలిక్యులేట్ చేసుకునేవాడిని. మందిరంకి నేను ఇతను అప్పుడు క్యాషియర్, మా ఇద్దరం కూడా క్యాషియర్కి పనిచేస్తాం ఏంటి 2013 సంవత్సరాలకి. ఆ తర్వాత లైఫ్లో మార్పులన్నీ నేను చూస్తూనే ఉన్నాను. అంత దేవుడి దగ్గర నేను గుర్తిస్తాను. రంభా మేడం అంటే మా ఫ్యామిలీ మెంబర్ టైప్స్. ఎందుకంటే మా మిస్సెస్కి చాలా క్లోజ్ సార్. యాక్చువల్గా నాకు చాలా రోజులు తెలియదు వీళ్ళు అంటే మా మిస్సెస్ తల చుట్టాలని కూడా అంత క్లోజ్గా ఉన్నారు అనమాట. ఎందుకంటే మా ఫ్యామిలీ టైపు. ఎప్పుడైనా ఆవిడ ఇంతకుముందు బ్యాంకులో ఐడో బ్యాంకులు పనిచేసేది. మనకి ఎప్పుడప్పుడు బ్యాంకుల గురించి అంత 2013 ముందు చెప్తున్నారు. బ్యాంకుల గురించి అంత అవగాహన లేదు. ఈ మేడం ఉండేది అంటే కొద్దిగా చాలా, అప్పుడు ఒకటే బ్యాంకు, కోఆపరేటివ్ బ్యాంకు, చాలా బీడ్ ఉండేది. ఎస్బీఐ కూడా లేదు. కానీ మనం మొక్క చూసి మేడం వెనక నుంచి పిలిచి డబ్బులు కావాలంటే ఇచ్చేసాడు అనమాట. ఆ విధంగా చాలా సాయం చేస్తున్నారు. చాలా మందికి సాయం చేస్తున్నారు ఊరు వాళ్ళకి. అంటే ఈ ఐడో బ్రాంచ్ ఉన్నప్పుడే నేను చాలాసార్లు ఎందుకంటే మా మామగారు ఇంటి ఉన్నప్పుడు ఏమైనా డబ్బులు జమ చేయాలని ఏం చేయాలన్నా నేను డ్యూటీ నుంచి వచ్చి వెళ్ళేవాడు అనమాట. ఈవిడ దగ్గరికి ఇచ్చి వెళ్ళిపోతే ఈవిడ సాయంకాలం వెళ్ళి మాకు కలెక్ట్ చేసుకున్నాను అనమాట రిసిప్ట్స్ అన్ని. సో మేస్టర్ చెప్పాలంటే అంచెంతగా హెడ్ మాస్టర్ గారు, అసలు మాస్టర్ గారు గత 2 నెలల నుంచి మాస్టర్ గారికి జరిగిన అభినందన సభలు స్పెషల్గా అడ్వేలే సార్. నిజంగా చాలా అప్రిషియేషన్ సార్. నేను ఆ టీవీలో మొబైల్లో చూసే నాకు అనిపించింది మాస్టర్ గారు ఎంత అంటే మీరు చాలా ఎక్కువ అప్రిషియేషన్ చేయడం వల్ల వాళ్ళు చెప్పే మాటలు కానీ వాళ్ళు పాడే పాటలు కానీ చాలా అసలు చాలా బాగా చేశారు సార్. యాక్చువల్గా ఆ గ్రాండ్ అనేది నేను చూసుకుంటాను. చక్కడ మా సర్వీస్లో చాలా ఎక్కువ డబ్బులు పెట్టినా అంత గ్రాండ్గా అయ్యేది లేదు. చాలా బెస్ట్ వేలో చాలా టీచర్స్ చాలా అంటే మీరు ఇచ్చిన అంటే మీకు ఆ తృప్తి ఇచ్చి సార్. నేను అది చూసిన పెట్టి ఇంకెవరైనా धन्यवाद यादव। मैं अभी जनरल सेक्रेटरी हमारे गांव के जो जनरल सेक्रेटरी साहब, उसके बाद हम समापन की ओर जाएंगे और स्नैक्स वगैरह का इंतजाम किया हुआ है। तो पहले अभी जो जनरल सेक्रेटरी बात करेंगे, उसके बाद मैं समापन करने से पहले और भी बहुत सारे लोग बात करेंगे, मैं बताता हूँ। हम लोग 30 पर हो जाएंगे। పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు ఈ సమావేశం జరుపుకోవడానికి ముఖ్య కారణం అంటే మన మాస్టర్ గారు అండ్ రమా మేడం గారు రిటైర్మెంట్ సందర్భంగా ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేశాము. కానీ మనకి ఈరోజు మన మాస్టర్ గారు నిజంగా ఈ మందిరం ఎలా డెవలప్ అయింది, ప్రజలు ఎంత కృషిపడ్డారు అనేది ఈరోజు మాకు నిజంగా తెలిసింది. అదేవిధంగా ఇప్పుడు రానున్న యూత్ కూడా ముందుకి ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాము. మొన్ననే మా మాస్టర్ గారు అమ్మవారి కిరీటాల కోసం 20,000 ఇవ్వడం జరిగింది. అలాగే మేడం గారు కూడా ఒక స్టవ్ అండ్ 2 చైర్లు మందిరానికి ఇవ్వడం జరిగింది. అలాగే ఇలాంటి ఆశీస్సులు అందరూ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సమక్షంలో నాకు మా బావగారైన గొరకల ముకుందరావు గారు, మరి మా సిస్టర్ గోపమ్మ, అదేవిధంగా మా మేనలుడు నరేష్, మా మనవడు, వీళ్ళంతా వచ్చి ఈ సన్మానం ఇచ్చినందుకు వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ నా తరఫున చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. थैंक यू मास्टर। मैं अभी जोगाराव जी से अनुरोध करूंगा कि वो 2 शब्द कहे। जोगाराव जी, अंत करने से पहले मैं यही कहना चाहूँ, यहाँ उपस्थित सभी को माँ दुर्गा और माँ काली का आशीर्वाद। एक कंबाइंड फोटो होगा।
చైర్ తెచ్చుకో. చైర్ వచ్చి